తొందరపాటు అనేది మానవుణ్ణి కృంగతీసేది. తొందరపాటు ఎంతమంది ఉండదు? ఉండదా? నాకు కూడా ఉంటుంది. కానీ ఉండే ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ఈ తొందరపాటు విషయాన్ని గమనించాలి. లేని మనిషి అంటూ కూడా ఎవరు ఉండరు. అయితే దానికోసం ఆలోచన చేసే విధానమే దేవుని ఆత్మ. లేకుండా చూసుకోవడానికి మాత్రమే దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుని యందు మాత్రం నిరీక్షణ కోల్పోకూడదు, దేవుని యందు యథార్థత కోల్పోకూడదు, దేవుని యందు విశ్వాసము కోల్పోకూడదు. నేను ఎంత తొందరపాటు పడ్డా కానీ దేవుని నా నోటితో ఎంత స్తుతించాను, దేవుని నా నోటితో ఎంత గణపరిచాను, దేవుని వాక్యముని ఎంతగా నా నోటితో చదివాను, ఈ నోటంట చదివిన విషయాలను గురించి దీని వలన నేను తొందరపాటు పడకూడదు. ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడిగా ఉండకూడదని వాక్యం చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? అయితే లోకాన్ని డిలీట్ చేసేయాలి, దేవునితో గడపాలి. లేకపోతే దేవుని నన్ను విడిచిపెట్టేయాలి, పూర్తిగా లోకంలో ఉండిపోవాలి. దేవునితో ఆత్మతో క్షమించంటే విసుగొస్తుంది. చేసావు, తప్పు చేసి క్రొత్త చేసావు, వెళ్ళావు, దేవుడు క్షమించాడు. మరలా క్రొత్త చేసావు, దేవుడు క్షమించాడు. మరలా క్రొత్త చేసావు, దేవుడు క్షమించాడు. కానీ దేనికోసమైతే పశ్చాత్తాపం పడ్డావు, దేనికోసమైతే క్షమించమని అడిగావు, అదే మరలా రిపీట్ చేస్తున్నావు. క్షమించాడు. ఎన్నిసార్లు క్షమిస్తాడు? నువ్వు చేస్తున్న కొలది మరలా అదే చేసావు అనుకో, దాని వలన నీకేమొస్తుంది? శిక్ష వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే మనలో ఉన్న తొందరపాటుని ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. దేవుడు ఉన్నాడని ఎలా అయితే నమ్ముతున్నామో, దేవుని పరలోక రాజ్యం ఉందని ఎలా నమ్ముతున్నామో, పరలోకం వెళ్ళేవారు కూడా ఆయనలా ఉంటేనే మాత్రం వెళ్తారని నమ్మాలి.